కొద్ది నిమిషాల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతోంది. నిన్న జరిగిన వేడి వాదనలో న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ చాలాసేపు నెలకొనగా తీర్పు ఈ రోజుకు వాయిదా పడింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీపై స్టే విధించాలి అని పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు హైకోర్టు. నిన్న హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. పిటిషనర్లు మొదటగా వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను పెంచే అధికారం ప్రభుత్వానికి ఉన్నా అవి 50% మించకూడదు అని న్యాయస్థానం ముందు చెప్పారు. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా ఉన్నాయి అని ఆ తీర్పులను కూడా చూపించారు. ఏజెన్సీలో ఉండే ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదని చెప్పారు. తాజాగా బీసీలకు పెంచిన 42% రిజర్వేషన్లపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు చూపించలేదు అన్నారు పిటిషనర్ల తరపు న్యాయవాదులు. ఎస్సీ ఎస్టీల జనాభా తగ్గిందా పెరిగిందా అనే లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు అని, ఎస్సీ ఎస్టీల జనాభాను పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లను పెంచుతున్నారు అన్నారు. 2018లో బీసీలకు కల్పించిన 34% రిజర్వేషన్లను ఇదే కోర్టు కొట్టేసింది అనే విషయాన్ని ధర్మాసనం ముందు గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణకు తాము వ్యతిరేకం కాదు అని, రాజ్యాంగ విరుద్ధంగా వాటిని ఎలా నిర్వహిస్తారు అని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఇక ట్రిపుల్ టెస్ట్ను పాటించకుండా రిజర్వేషన్లపై చట్టం చేయలేరు అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్లు. బీసీ జనగణన కోసం డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్ల శాతం తేల్చాలి అని సుప్రీంకోర్టు సైతం మార్గదర్శకాలు ఇచ్చినట్టుగా తెలియజేశారు పిటిషనర్లు. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు లభించింది అన్నారు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం రిజర్వేషన్లపై ముందుకు వెళుతోంది అనే విషయాన్ని ధర్మాసనం ముందుంచారు. బీసీ ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి 50% మించి రిజర్వేషన్లు పెంచే అధికారం ఉంది అన్నారు. చట్ట సభలు చేసిన చట్టాలపై కొందరు గవర్నర్లు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తూ వాటిని త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు అని ధర్మాసనం ముందు చెప్పారు. నెలల పాటు ఏ నిర్ణయం చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నారు అన్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దు అనే తీర్పులు కూడా ఉన్నాయి అన్నారు. ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి నోటిఫికేషన్ను ధర్మాసనానికి అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్టే ఇవ్వడం సరికాదు అన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ రిజర్వేషన్ల బిల్లు రూపొందించి జీవో ఇచ్చినట్టుగా ధర్మాసనంకి తెలియజేశారు అభిషేక్ మను సింఘ్వి. ఈరోజు తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఏం జరగబోతోంది, న్యాయస్థానం ఎటువంటి తీర్పునివ్వబోతోంది, స్థానిక సంస్థలకు ఈరోజు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరి హైకోర్టు తీర్పు తర్వాత జరిగే పరిణామాలేంటి, స్థానిక సంస్థలు యథావిధిగా జరిగే అవకాశం ఉందా లేదంటే బ్రేక్ పడే అవకాశం ఉందా, ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. వంశీకృష్ణ న్యాయవాది మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి వంశీకృష్ణతో మాట్లాడదాం. వంశీకృష్ణ నమస్తే అండి. నేను ఇప్పుడు వేసిన కేసులో కూడా నేను ఇంప్లీట్ పిటిషనర్ని అడ్వకేట్ని. నేను ఎవరి తరపు ఇంప్లీట్ అయ్యారు? బీసీ సంక్షేమ బీసీ విద్యార్థి సంఘం, బీసీ మహిళా సంఘం ఇంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజు మా వాదనలు ఏంటంటే, మనం క్లియర్ గా ప్రేయర్ లో ఏముందంటే, మనకు GOMS 9 ఏదైతే విడుదల చేసిందో గవర్నమెంట్ 42% రిజర్వేషన్ల గురించి, దాన్ని ప్రేయర్ లో 50% రిజర్వేషన్ అనేది సీలింగ్ దాటని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళ ప్రేయర్ లో వాళ్ళు ప్రేయర్ చేయడం జరిగింది. అంటే 50% సీలింగ్ మీకు ఒక 1 minute లో ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. యాక్చువల్లీ మ్యాటర్ రీచ్ అవుతుంది కాబట్టి 50% సీలింగ్ అనేది ఇంద్రస్వామి కేసులో ఓన్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ పర్పసే ఉంది. దాంట్లో లోకల్ బాడీ గురించి కానివ్వండి, ఎలక్షన్స్ గురించి కానీ ఎక్కడ సంభాషణ జరగలేదు. ఇంకొకటి కృష్ణమూర్తి కేసు ఏదైతే ఉందో వాళ్ళ ప్రేయర్ లో చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. కృష్ణమూర్తి కేసు ఏదైతే ఉందో, కృష్ణమూర్తి కేసులో కూడా
జడ్జిలు మొత్తము దాన్ని పరిగణంలోకి తీసుకొని 82nd పారాగ్రాఫ్ లో మనకు కంక్లూజన్ కూడా ఇవ్వడం జరిగింది. We don't have any position to examine the claims about the overbreadth of the quantum of the reservation provided for the OBCs. అంటే మాకు ఎటువంటి ఎంపారికల్ డేటా అలాంటిది ఏది లేదు కాబట్టి మేము 50% సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్ గా తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది కృష్ణమూర్తి కేసులో. కానీ ఈ రోజు మా వాదనలు ఏ విధంగా ఉన్నాయంటే, కృష్ణమూర్తి కేసులో ఎంపారికల్ డేటా లేదని చెప్పారు కదా, ఇప్పుడు మా దగ్గర ఎంపారికల్ డేటా ఉంది. ట్రిపుల్ టెస్ట్ అని చెప్పారు. ట్రిపుల్ టెస్ట్ లో కూడా డెడికేషన్ కమిటీ అని అడిగారు. ఇక్కడ కూడా డెడికేషన్ కమిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డెడికేషన్ కమిషన్ కూడా ఎంపారికల్ డేటా చూసింది. మళ్ళీ దాంతో పాటు స్థానిక సంస్థలలో ఎంతమంది అయితే మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో దానికి కూడా ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంది. గవర్నమెంట్ కి కూడా 1 మ్యాన్ కమిషన్ నుండి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. సో ఈ వాదనలతో పాటు ఆర్టికల్ 243D6 ఏం చెప్తుంది అంటే, స్థానిక సంస్థ ఎలక్షన్లల్లో ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంది. వాళ్ళు ప్రభుత్వం చేయొచ్చు. దే హ్యావ్ ఎ రైట్ టు డూ రిజర్వేషన్స్ ఫర్ ద ఓబీసీస్. మనకు ఆర్టికల్ 243D6 లో చెప్తుంది స్థానిక సంస్థ ఎలక్షన్లలో. దీంతో పాటు మనము బాగా డిస్కషన్లలో మహారాష్ట్రలో కూడా 16% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కొట్టేవేయడం జరిగింది అన్నారు కదా, దాంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ కి అథారిటీ లేదని సెంట్రల్ గవర్నమెంట్ పవర్ తీసుకోవడం జరిగింది 102nd అమెండ్మెంట్ లో. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 105th అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చింది. ఒక రాష్ట్రంలో బీసీ ఉన్న వాళ్ళు ఇంకొక రాష్ట్రంకి వెళ్ళేసరికి ఎస్సీ అవుతున్నారు, ఓసీ అవుతున్నారు. సో స్టేట్ గవర్నమెంట్ దగ్గర స్టేట్ లిస్ట్ లో ఉన్నది ఏదైతే సెన్సెస్ ఉందో మీరే తీయండి, మీరు తీసిన తర్వాతనే మాకు సబ్మిట్ చేయండి అనేది కూడా 105th అమెండ్మెంట్ లో 2021 లో చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇంకొక కంక్లూజన్ కి వస్తే, మనము అలోక్ ఆరాధే గారు మనకు క్యాష్ వైజ్ సెన్సస్ చేయాలి అని 2019 లో ఒక కేసు దానికి 2024 లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డెడికేషన్ కమిటీ వేయాలని ఆర్ కృష్ణయ్య గారు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో డెడికేషన్ కమిషన్ ని కూడా ఏర్పాటు చేసినారు. దాని తర్వాత మనకు మొన్న స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ జరగడం లేదు, ఎలక్షన్స్ జరిపియాలని కూడా ఒక పిటిషన్ వేస్తే ఆనరబుల్ హైకోర్టు ఏం చెప్పిందంటే 24 జూన్ 2025 లో ఎలక్షన్స్ మీరు ఆన్ ఆర్ బిఫోర్ 38 లోపల మీరు ఎలక్షన్స్ చేసి రిజల్ట్స్ ఏదైతే ఉందో సబ్మిట్ చేయాలనేది ఆనరబుల్ హైకోర్టు చెప్పింది. అంటే సెప్టెంబర్ 30వ తారీఖు లోపల. మేము అజ్యూమ్ ఏం చేసుకుంటున్నాం అంటే, ఈ జీవో తీయడానికి కారణము ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా 30 సెప్టెంబర్ లోపల చేయాలని. దానికంటే ముందే బిల్లు తీసుకొని గవర్నర్ గారికి పంపించారు. నెలన్నర అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి వీళ్ళు ఈ జీవో ద్వారా తీసినారని మేము అంటే జీవో ద్వారా చేయొచ్చా లేదు అంటే డీమ్డ్ కన్సెంట్ గురించి కూడా ఏదో అడిగినట్టున్నారు నిన్న ధర్మాసనం. అవునండి, డీమ్డ్ కన్సెంట్ గురించి కూడా అడిగినారు. జీవో ద్వారా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేది స్టేట్ కి ఉంటుంది. ఆ క్రైటీరియాలో వెళ్తుంది. వాళ్ళ ప్లీడింగ్స్ కరెక్ట్ కింద మనకుంటే ఈరోజు 100% ప్రభుత్వం వైపే ఆర్డర్ రాబోడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఇంత డీటెయిల్ గా నేను చెప్పాను కదండి. జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి, ఆర్టికల్ 243D6 ఏం చెప్తుంది మనకు, అదేవిధంగా ఇంద్రాస్వామి కేసు ఏం చెప్పింది అంటే లిమిటేషన్ మనకు 50% సీలింగ్ ఏదైతే ఉందో అది మనకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి. వంశీకృష్ణ గారు, ఓకే, అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించా లేదంటే సోషల్ జస్టిస్ అనే దాని గురించా? ఒకవేళ సోషల్ జస్టిస్ అని అంటే రిజర్వేషన్ అంశం, రాజకీయాలలో రిజర్వేషన్ అనే అంశం కూడా సోషల్ జస్టిస్ కిందకి వస్తుందేమో. కేవలం విద్యా ఉద్యోగాల్లోనైనా సోషల్ జస్టిస్ అనేది క్లియర్. మనకు పొలిటికల్ రిజర్వేషన్ అనేది కూడా అండి. మన పొలిటికల్స్ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ జస్టిస్ అంటే మనకు పొలిటికల్ అపాయింట్మెంట్స్ వస్తుంది, జ్యుడిషియల్ అపాయింట్మెంట్ వస్తుంది, నామినేటెడ్ పోస్టర్స్ లో అపాయింట్మెంట్ వస్తుంది. ఇవన్నీ సోషల్ జస్టిస్ కిందకి వస్తుంది అన్నమాట అండి. ఓకే, సో మొత్తానికి ఈ రోజు ఎవరి వాదనలో మెరిట్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు? అంటే పిటిషనర్ తరపు వాదనలో మెరిట్స్ ఏమీ లేవని అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు చెబుతున్నది 42% రిజర్వేషన్లపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు చూపించలేదు అంటున్నారు. SC/ST జనాభా తగ్గిందా పెరిగిందా అనే లెక్కలు లేకుండా ఈ బీసీ రిజర్వేషన్ ఎలా పెంచారని అంటున్నారు. అవి వ్యాలిడ్ పాయింట్స్ కాదు అని అంటారా? అది మనకు డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ ఉంటుందండి. అది మనం దాన్ని చెప్పలేం, జడ్జి గారి పరిగణంలోకి ఉంటుంది అది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీకృష్ణ గారు. మీరు కోర్టుకి వెళుతూ కూడా చాలా సమయాన్ని కేటాయించి జరుగుతున్న మీ తరపు వాదనలపై కొంత బ్రీఫింగ్ ఇచ్చినందుకు ఏం జరగబోతోంది అన్న దానిపైన. హైకోర్టులో వాదనలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. నిన్న చాలా వాడివేడి వాదనలు జరిగాయి.
ఈ రోజుకు హైకోర్టు ఈ కేసును వాయిదా వేసింది. మరి ఈ రోజు వినిపించే వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కొన్ని ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం దగ్గర వివరణ తీసుకొని చెబుతాను అని కూడా చెప్పారు. మరి హైకోర్టు వేసిన ప్రశ్నలకు ఈరోజు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఏం సమాధానాలు చెప్పబోతున్నారు? ఎవరి వాదనలో మెరిట్స్ ఉన్నాయి? స్థానిక సంస్థల భవిష్యత్తును హైకోర్టు ఏ విధంగా తేల్చబోతోందనే ఉత్కంఠ కొనసాగుతోంది. మనకి కొమ్మిరెడ్డి అందుబాటులో ఉన్నారు, న్యాయవాది కరం కొమ్మిరెడ్డి. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. కరం కొమ్మిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. నిన్న చాలా వాడివేడిగా వాదనలు జరిగాయి, మనం చూసాం. సో ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు కూడా అదే ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరి వాదనలో మెరిట్స్ ఏ విధంగా ఉన్నాయండి ఈ కేసులో? ఇప్పుడు నిన్న ఏదైతుందో పిటిషనర్ తరఫు నుంచి న్యాయవాదులు ఏదైతుందో వాళ్ళ వాదనలు పూర్తి చేశారండి. రాష్ట్ర వైపు నుంచి ఏదైతుందో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి గారు వాళ్ళ వాదన పూర్తి చేశారు. దాని తర్వాత ఈ రోజు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు వాదనలు వినిపిస్తారు. అంతేకాకుండా రాష్ట్రం తరఫు నుంచి ఇంకో సీనియర్ న్యాయవాది ఉన్నాడు, ఆయన కూడా ఆయన వాదనలు వినిపిస్తారు. అలానే మేము కూడా ఇంప్లీట్ పిటిషన్ వేసాము. బీసీ రిజర్వేషన్లకి పక్షంగా మాతో పాటు ఎందరో అడ్వకేట్స్ అనుకోండి, వాళ్ళు కూడా ఇంప్లీట్ పిటిషన్ వేశారు. మరి హైకోర్టు వారి వాదనలు వింటుందా లేదా చూడాలండి. దాని తర్వాత ఏదైతే రిప్లై ఒక్కసారి స్టేట్ అంటే రాష్ట్రం తరఫు నుంచి వాదనలు వినిపించిన తర్వాత రిప్లై అంటే ఎవరైతే పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఉంటారో వాళ్ళు కూడా వారి యొక్క వాదనలు వినిపిస్తారు. వాదనలు వినిపించిన తర్వాత ఏదైతుందో హైకోర్టు తన తీర్పు ఇస్తోంది. ఈ రోజే తీర్పు వచ్చే అవకాశం ఉందండి? ఈ రోజు తీర్పు అంటే ఫైనల్ తీర్పు కాదు, ఇంట్రీమ్ ఆర్డర్ ఏదైతే ఉందో మధ్యంతర ఉత్తర్వులు అంటారు కదా, అవి ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు రావాలండి. ఎందుకంటే ఐదర్ మధ్యంతర ఉత్తర్వులు రావాలి, లేకపోతే ఎటువంటి స్టే రాకుండా ఏదైతుందో కేసు మళ్ళీ కౌంటర్ అఫిడవిట్స్ కి దీనికి పోస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే కౌంటర్ అఫిడవిట్స్ కి సమయం ఇస్తే ఎన్నికల ప్రక్రియ ఒకవైపు కొనసాగిపోయే అవకాశం ఉంటుంది, రైట్? ఎస్, దేర్ ఆర్ 2 ఆప్షన్స్ అండి. ఆప్షన్ నెంబర్ 1 ఏదైతే ఉందో పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఏమని అడుగుతున్నారంటే GOMS 9 ఉంది కదా, దానిపై ఏదైతే స్టే కోరుతున్నారు, తద్వారా ఏదైతే షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చిందో దానిపైన కూడా స్టే కోరుతున్నారు. కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టయితే అది స్టే అవుతుంది. లేదంటారా ఏదైతే స్టేట్ అంటే రాష్ట్ర వైపు నుంచి ఎవరైతే వాదనలు వినిపిస్తే ఆ వాదనలతోని హైకోర్టు ఏకీభవిస్తే ఏదైతే ఉందో స్టే ఇవ్వదు. సో దేర్ ఆర్ 2 సినారియోస్ టుడే. ఓకే, సో ఇప్పటి వరకు వినిపించిన వాదనలో అంటే మా దగ్గర ఎంపిరికల్ డేటా ఉంది, మేము సమగ్ర విచారణతో వెళ్ళాం, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే మేము 42% రిజర్వేషన్లతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. కానీ పిటిషనర్లు ఏమంటున్నారు అంటే SC/ST జనాభాను అక్కడ తేల్చలేదు, 42% రిజర్వేషన్లు పెంచడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కూడా చూపించలేదు, బీసీ జనాభా పెరిగిందంటానికని చెప్తున్నారు. సో ఇప్పుడు కోర్టు తీర్పు ఒక పక్షానికి అనుకూలంగా రావడానికి ఏ పక్షాల్లో మెరిట్స్ ఏ విధంగా ఉన్నాయని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మెరిట్స్ అంటున్నారా? ఇప్పుడు వాళ్ళ వాదన ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు ఒక ధర్మాసనం 5 జడ్జిల ధర్మాసనం ఏదైతే కృష్ణమూర్తి కేసులో, దాని తర్వాత 3 జడ్జిల ధర్మాసనం గౌలీ కేసులో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో ఏమంటదంటే బీసీ యొక్క రిజర్వేషన్లు పొడిగించాలన్నా, బీసీకి రిజర్వేషన్లు కల్పించాలన్నా 3 సూత్రాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఒక సమగ్ర సర్వే జరిపించాలి. ఈ కేసులో మన రాష్ట్రంలో ఏదైతుందో 42% ఇచ్చే కంటే ముందు ప్రభుత్వం ఏదైతుందో ఒక సర్వే జరిపింది. ఆ సర్వే యొక్క రిపోర్ట్ కూడా ఉంది. దాని యొక్క ఎగ్జిక్యూటివ్ సమరీ ఏదైతుందో దాని సారాంశాన్ని కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏదైతుందో ఒక 1 man కమిషన్ ఆధ్వర్యంలో సర్వే జరపాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ కేసులో కూడా ఒక 1 man కమిషన్ అపాయింట్ చేశారు. 1 man కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత ఆ 1 man కమిషన్ ఏదైతుందో సమగ్ర విచారణ ఏదైతే సర్వే చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే 3వ సూత్రం ఏదైతుందో ఈ 2 కేసులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి లోకల్ బాడీ ఎన్నికలలో 50% క్యాప్ ఉంది, 50% అధిగమించొద్దని చెప్పేసి ఒక టెస్ట్, అదొక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ గురించి దాని గురించి వాదిస్తూ స్టేట్ అంటే ప్రభుత్వం తరఫు నుంచి అనుకోండి, మా ఇంప్లీట్ పిటిషనర్స్ తరఫు నుంచి ఏదైతుందో మా వాదన ఏంటంటే ఈ 5 జడ్జిల ధర్మాసనం ఏదైతే గాబ్లీ జడ్జిమెంట్ ఏదైతుందో 2021లో వచ్చింది, 3 జడ్జిల జడ్జ్మెంట్ గౌలీ కేసులో ఏదైతుందో 2021లో వచ్చింది. కృష్ణమూర్తి జడ్జ్మెంట్ 5 జడ్జెస్ బెంచ్ ఏదైతుందో 2010లో వచ్చింది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే బీసీలకు సంబంధించి ఒక జ్యూరిస్ప్రుడెన్స్ ఏర్పడిందో రిజర్వేషన్స్ కి సంబంధించి అది 1992లో ఇందిరాసాని జడ్జ్మెంట్ లో వచ్చింది. ఇందిరాసాని జడ్జ్మెంట్ లో ఏమన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో 50% రిజర్వేషన్ పొడిగించకూడదు అని చెప్పింది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అదే జడ్జ్మెంట్ లో 810 పారాగ్రాఫ్ లో ఏమని చెప్పిందంటే కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ రిజర్వేషన్ ఏదైతే 50% కంటే ఎక్కువ చేయొచ్చు, దాన్ని పొడిగించొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఆ యొక్క సూత్రాలు, ఆ ప్రిన్సిపల్స్ ఈ కేసులో వర్తిస్తాయి. కాబట్టి ఈ జియోని రద్దు చేయొద్దని చెప్పేసి
ప్రధానంగా ఇది ఏదైతే మన రాష్ట్ర వైపు నుంచి, అలానే ఇంప్లీట్ పిటిషనర్స్ ఎవరైతే బీసీ సంఘాలు అనుకోండి, బీసీ పిటిషనర్స్ అనుకోండి, వాళ్ళ వైపు నుంచి వాదనలు. ఓకే. అదే సమయంలో ఒక విషయంపై క్లారిటీ ఇవ్వండి. ఒక పక్క స్టే ఇవ్వాలి అంటూ పిటిషనర్లు అడుగుతూ ఉన్నారు. స్టే ఇవ్వలేమని చెప్పి నిన్న ధర్మాసనం కూడా చెప్పింది. మరోవైపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైపోతుంది. ఈ సమయంలో కోర్టులు ఎన్నికల ప్రక్రియలో కలగజేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఏదైనా స్టే ఇస్తే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయే అవకాశం ఉంటుందా? లేదు ఎన్నికల ప్రక్రియలో కలగజేసుకోవడానికి అవకాశం లేదా? ఇప్పుడు ఏదైతే GOMS 9 వచ్చిన తర్వాత ఇది ఏదైతే వెకేషన్ బెంచ్ లో అంటే కోర్టులు ఎప్పుడైతే సెలవులు జరుగుతున్నాయో ఆ సమయంలో పిటిషన్ వేసినారు. 27 నాడు హైకోర్టు ఏదైతుందో వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ విన్న తర్వాత ఇందులో ఎటువంటి అర్జెన్సీ లేదని చెప్పి 8th రోజు పోస్ట్ చేసిందండి. అప్పటికి నోటిఫికేషన్ రాలేదు, షెడ్యూల్ రాలేదు. కానీ ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది, షెడ్యూల్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. కాబట్టి నిన్న కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సహజంగా ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత సహజంగా ఇన్ ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ ఏదైతుందో కోర్టులు జోక్యం చేసుకో అన్లెస్ ఎక్స్ట్రా ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్ప ఇన్ రొటీన్ కోర్ట్స్ సహజంగా ఇందులో ఇంటర్ఫియర్ కావు. ఇది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెసా లేదంటే ఆర్డినరీ సర్కమ్స్టాన్సెసా ప్రస్తుతం జరుగుతున్న కేసు? అది చూడాలండి. అది ఏంటంటే ఫైనల్లీ ఇట్ ఇస్ ఫర్ ద కోర్ట్స్ టు డిసైడ్. పిటిషనర్ల తరఫు నుంచి న్యాయవాదుల వాదన ఏంటంటే ఇది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్ ఒకటి. రెండోది ఏంటంటే నోటిఫికేషన్ షెడ్యూల్ ఇష్యూ చేసే కంటే ముందే మేము కోర్టుని ఏదైతే ఆశ్రయించాం కాబట్టి ఇది ఒక విభిన్నమైన సంఘటన కాబట్టి అని చెప్పి వాళ్ళ వాదన. మా వాదన అనుకోండి, రాష్ట్రపై వాదన ఏదైతుందో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ల ప్రక్రియ మొదలైంది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఇది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరగట్లేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఈ ప్రక్రియను ఆపకూడదు. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా ఎన్నో సందర్భాలలో ఒకసారి నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత సహజంగా ఇన్ ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ ఏదైతుందో జోక్యం చేసుకోదని చెప్పింది కాబట్టి ఇందులో జోక్యం చేసుకోకూడదని ప్రధానంగా ఈ వాదన వినిపించబోతోంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. ఆర్డినెన్స్ గురించి, బిల్లుల గురించి కూడా అడిగారు కదా, అవి రెండు కూడా ప్రస్తుతం పెండింగ్లోనే ఉన్నాయి. ఆ తర్వాత జియోని జారీ చేశారు. సో డీమ్డ్ కన్సెంట్ తీసుకున్నారా, ఆర్డినెన్స్ని గెజిట్ చేశారా అని కూడా క్వశ్చన్ చేసినట్టుగా ఉన్నారు. ఆ పాయింట్స్ ఇక్కడ ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఎన్నికలు జరపాలంటే పంచాయతీరాజ్ చట్టం కింద జరపాలంటే పంచాయతీరాజ్ చట్టంలో ఏదైతే ప్రస్తుతం ఈ సెక్షన్ ఉందో 285A సెక్షన్ ప్రకారం ఏదో 50% వరకే పరిమితం ఏది రిజర్వేషన్. ఓకే, 285A ఎప్పుడైతే పంచాయతీరాజ్ యాక్ట్ ఉన్న చట్టం ప్రకారం కేవలం 50% లోపలే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించాలి. కానీ దీన్ని అమెండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ ఏదైతుందో అన్ని రాజకీయ పార్టీలు, కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా అన్ని కూడా ఆమోదించినాయి. అందరు కూడా ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏకపక్షంగా ఒక తీర్మానం చేసినారు. తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ కి పంపించినారు. గవర్నర్ ఇంతవరకు ఆమోదం తెలపలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం గవర్నమెంట్ ఒక కాల పరిమితిలో ఏదైతే ఆయన కన్సెంట్ ఇవ్వకపోతే దాన్ని డీమ్డ్ కన్సెంట్ అంటారు. గవర్నమెంట్ యొక్క వాదన ఏంటంటే మేము ఆల్రెడీ గవర్నర్ కి పంపించినాము, దాదాపు 3 నెలలు 4 నెలలు అయింది, ఇంతవరకు గవర్నర్ వైపు నుంచి ఎటువంటి కన్సెంట్ రాలేదు, ఎటువంటి జవాబు రాలేదు కాబట్టి ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ as a డీమ్డ్ కన్సెంట్ అని చెప్పేసి ప్రభుత్వ వాదన. అందుకనే ఏదైతే ఆటోమేటిక్ గా అది చట్టం అయిపోయినట్టే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ మొత్తం లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభ ఒక తీర్మానం పాస్ చేసింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చట్టాలు చేయాలన్నా ఎటువంటి చట్టాలు చేయాల్సిన అధికారం ఏదైతుందో శాసనసభకు ఉంది. కాబట్టి శాసనసభ పూర్తి మెజారిటీతో ఈ బిల్లుని ప్రవేశపెట్టింది, గవర్నర్ కి పంపించింది. గవర్నర్ ఇంతవరకు దాన్ని రిటర్న్ చేయలేదు, దాన్ని అసెంట్ తెలపలేదు. కాబట్టి అది డీమ్డ్ అసెంట్ కింద వస్తుందని చెప్పేసి ప్రభుత్వము ప్లస్ ఇంప్లీట్ పిటిషనర్స్ వైపు నుంచి ప్రధాన వాదన. ఓకే, ఫైనల్ గా కోర్టులో ఈ రోజు ఏం జరగబోతోంది? అది ఎవ్వరు వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండి. అప్పుడు జడ్జిలు ఏం చేయబోతున్నారు అనేది బహుశా ఇప్పుడు ఏదైతే స్టేట్ తరఫు నుంచి ఇప్పుడు ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు ఇవ్వాలంటే న్యాయస్థానం ఏం చేస్తుంది, 2 పక్షాల వాదనలు వినాలి. పిటిషనర్ తరఫు నుంచి దాదాపు నాకు తెలిసి 4 నుంచి 5 న్యాయవాదులు ఏదైతుందో వారి యొక్క వాదనలు పూర్తిగా వినిపించినారు. ఓకే, వాళ్ళ యొక్క వాదనలు కంప్లీట్ గా నేను దాదాపు 12:30 నుంచి 12 గంటలకు స్టార్ట్ అయితే దాదాపు 3-3:30 గంటల వరకు వాళ్ళ యొక్క వాదనలు వాళ్ళు వినిపించినారు. ఇప్పుడు ఏదైతుందో స్టేట్ అంటే ప్రభుత్వం తరపు నుంచి వాదనలు వినిపించాలి. దానికి సంబంధించి 3 సీనియర్ న్యాయవాదులు ఉన్నారు, అలానే ఇంప్లీట్ పిటిషనర్స్ ఉన్నారు. కాబట్టి కేవలం నేను అభిషేక్ సింఘ్వి గారే వాదన వినిపించినారు. సో మిత్ర వాదనలు విన్న తర్వాత
ప్లస్ దాని తర్వాత ఏదైతుందో వాళ్ళు పిటిషనర్ చేసినారు కాబట్టి లాస్ట్ ఫైనల్ వర్డ్ వాళ్ళకు ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత కోర్టు ఒక తుది నిర్ణయం తీసుకుంటది. అంతవరకు ఈ నిర్ణయం ఎట్లా ఉండబోతుందని చెప్పడానికి ఇట్ ఇస్ టూ ప్రిమెచ్యూర్ ఎట్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కరం కొమరెడ్డి గారు. ఎస్, హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నిన్న సుదీర్ఘంగా వాదనలు వినిపించారు పిటిషనర్లు, ప్రభుత్వం తరపు న్యాయవాదులు. అలాగే ఈ కేసులో కొంతమంది ఇంప్లీడ్ కూడా అయ్యారు. ఇప్పుడే హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. మరి హైకోర్టులో ఏం జరగబోతోంది, ఈ రోజు ఎవరి వాదనలు ఏ విధంగా వినిపించబోతున్నారు? ఎన్నికల ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఈ రోజు నోటిఫికేషన్ విడుదల అయిపోయింది. అటు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది. శని ఆదివారాలు సెలవులు కూడా ఉన్నాయి. నామినేషన్లకి ఈ సెలవు రోజుల్లోనే నామినేషన్ల చివరి రోజు గడువు కూడా పూర్తయిపోతుంది. ఒక పక్క ఎన్నికల ప్రక్రియలో కోర్టులు కలగజేసుకోవద్దు అంటూ కొన్ని తీర్పులు కూడా ఉన్నాయి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు ఏం జరగబోతోంది? ఇది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్గా ఉండే అవకాశం ఉంటుందా, ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్గా భావించే అవకాశం ఉంటుందా? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు ఆమోదముద్ర వేసే తీర్పు రాబోతుందా, లేదంటే పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించబోతుందా? ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఏం జరగబోతుంది? స్థానిక ఎన్నికలు సవ్యంగానే జరిగిపోతాయా, లేదు అంటే ఏదైనా అడ్డంకి పడే అవకాశం ఉందా? ఈ రోజు తేలిపోయే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. రెండవ రోజు హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి సాగర్తో మాట్లాడదాం. సాగర్, హైకోర్టులో ప్రస్తుతం వాదనలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఎవరెవరు ఎటువంటి వాదనలతో సిద్ధంగా ఉన్నారు? రోహిత్, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న సుదీర్ఘ వాదనలు విచారణ చేసినటువంటి కోర్టు ఈరోజు వాయిదాతో కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇరు పక్షాల వాదనలు వినిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు కూడా నోటిఫికేషన్ విడుదలైనటువంటి ఇటు ప్రభుత్వం తరపున ఇటు అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించినారు. అడిషనల్ జనరల్ కూడా, అడ్వకేట్ జనరల్ కూడా తమ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించిన పరిస్థితి. సో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా కోర్టులు జోక్యం చేసుకోవద్దన్న అంశాన్ని కూడా నిన్న చెప్పారు. కానీ ఈరోజు వాదనలో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. 50% ఇటు పిటిషన్ల తరపున న్యాయవాదులు మాత్రం 50% రిజర్వేషన్లు పెంపుకు వ్యతిరేకంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయంటూ కూడా తమ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. మరి ఈరోజు హైకోర్టులో ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారిన పరిస్థితి. ఇటు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా అయింది, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా నామినేషన్లకు కూడా సిద్ధమైన తరుణంలో హైకోర్టులో ఏం జరుగుతుంది, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఈ వాదనలు ఇప్పటికే ప్రభుత్వం తరపున ఇప్పటికే మనం చూడొచ్చు, నిన్న ఒక 4 అంశాలపైన కూడా ఇప్పటికే వాదనలు వినిపించినట్లుగా మనకు తెలుస్తుంది. గవర్నర్ గడువు తీరినా కూడా నిర్ణయం వెలువరించకపోతే బిల్లులు ఆమోదం పొందినట్లుగా భావించాలని చెప్తున్నారు. అలా భావించినప్పుడు ఆ చట్టాలను నోటిఫై చేశారా, వాటిని నోటిఫికేషన్ జారీ అయిందా అని కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఇటు అభిషేక్ సింఘ్వి కూడా దానికి సమాధానం చెప్తూ ఆర్డినెన్స్ను మార్చిలో, ఇటు బిల్లును ఆగస్టులో పంపినా కూడా గవర్నర్ ఆమోదించలేదు. తమిళనాడు కేసులో కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాటిని ఆమోదించినట్లుగా భావించాలి. అయితే ప్రభుత్వం వాటిని నోటిఫై చేసిందో లేదో ఏజీ చెప్పాలని కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ మొత్తం అంశాలు, ఈ 3 అంశాల మీద నిన్న జరిగినటువంటి వాదనలో ఈరోజు వాయిదా వేసిన పరిస్థితి. మరి కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇరు పక్షాలు వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. హైకోర్టులో ఈరోజు స్థానిక సంస్థల భౌతవ్యం తేలబోతోంది. 42% రిజర్వేషన్లతో ముందుకు వెళ్ళాలి అని కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పుడు కోర్టులో ఈ విషయంపై బలమైన వాదనలు కూడా వినిపించబోతుంది. సో మా దగ్గర ఎంపిరికల్ డేటా కూడా ఉంది. మేము సమగ్ర సర్వే చేసి పూర్తిగా న్యాయబద్ధంగానే మేము వెళ్తూ ఉన్నామనే వివరాలు చెప్తున్నారు. మా ప్రతినిధి సురేష్ కూడా ఉన్నారు హైకోర్టు దగ్గర. ఒకసారి హైకోర్టు దగ్గరికి వెళ్దాం. సురేష్, హైకోర్టు దగ్గర వాదనలు ప్రారంభం, మీ పక్కన న్యాయవాది కూడా ఎవరు ఉన్నట్టున్నారు, ఏమంటున్నారు? ఈరోజు జరిగే ప్రొసీడింగ్స్ గురించి ఏం చెప్తున్నారు?
కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ప్రారంభమైంది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం నిన్న అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. పూర్తిగా శాస్త్రీయబద్ధంగానే రిజర్వేషన్లని తీసుకొని రావడం జరిగింది. ప్రత్యేక జీవోని కూడా చాలా ప్రాసెస్ వర్క్ చేసిన తర్వాతే జీవోని తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యాయవాది రవీందర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ ఈరోజు జరగబోతుంది, ప్రభుత్వం ఎట్లాంటి వాదనలు వినిపించబోతుంది? ఈరోజు అంటే ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఎలక్షన్ ప్రాసెస్ బిగన్ అయినట్టే. సో ఎలక్షన్ ప్రాసెస్ అయినప్పుడు కోర్టులు సహజంగా ఇంటర్ఫియర్ కావు. ఎలక్షన్ ప్రాసెస్ని ఆపమని కానీ ఏమి అలాంటివి జరగవు. కాకపోతే ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నారు సింఘ్వి గారు, తర్వాత రవివర్మ గారు కూడా వినిపించబోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పెటిషనర్ తరఫు కౌన్సిల్స్ కూడా రిప్లై ఇస్తారు. ఒకవేళ ఇంటీరియం ఆర్డర్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇంప్లీడింగ్ పెటిషనర్స్ని కూడా వింటారు. వినేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కౌన్సిల్స్గా మేమందరం కూడా చెప్తాము. ఆర్ కృష్ణ గారి కౌన్సిల్ అండ్ బీసీ సంఘం గుజ్జకృష్ణ గారి కౌన్సిల్స్, ఆల్ సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి కౌన్సిల్స్ కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్స్ చెప్తారు, సబ్మిట్ చేస్తారు. అయితే ప్రాసెస్ మాత్రం కరెక్ట్గా జరిగింది. ఎంపిరికల్ సర్వే జరిగింది కాబట్టి ఇందులో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. జీవోను ఛాలెంజ్ చేసిండ్రు, చట్టాన్ని మాత్రం ఛాలెంజ్ చేయలేదు. జీవోని మాత్రమే ఛాలెంజ్ చేయడం జరిగింది అనేటటువంటి సింఘ్వి గారు చెప్పిన తర్వాత బిల్లు ఏదైతే ఆమోదానికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిందో ఆ బిల్లుని వారు ఆమోదించకపోతే ఆమోదించేటంత వరకు అంటే 3 నెలల వరకు ఆమోదించకపోతే ఆ బిల్లు ఆమోదించినట్టే అని భావించాలి అని సుప్రీంకోర్టు వారు చెప్పారు కాబట్టి అది ఫేవరబుల్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠకు ఈరోజు కోర్టు వారు కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం తరఫు నుంచి. 3 విషయాలు. ఫస్ట్ ఎంపెరికల్ సర్వే మీద అడుగుతారు, దెన్ మీరు నోటిఫై చేశారా లేదా అనేది గజెట్కి సంబంధించి నిన్న అడిగారు. అది లాస్ట్లో మళ్ళీ కూడా అడిగేటటువంటి అవకాశం. సీనియర్ న్యాయవాది రవివర్మ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేసిండు. ఇప్పుడు వాదనలు వినిపించబోతున్నారు. ఎలా ఉండబోతుంది ఆయన వాదన? బీసీ కమిషన్ చైర్మనే కాకుండా రవివర్మ గారు చాలా కాలంగా సోషల్ జస్టిస్ మూమెంట్లో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. సో వారికి దీని మీద మంచి అవగాహన ఉంది, రిజర్వేషన్ పాలసీస్ మీద. సో వారు ఇవాళ చెప్పేటటువంటి వాదనలు కోర్టు వారు కరెక్ట్గా స్వీకరించి వాటిని రాస్తే చరిత్రాత్మకమైనటువంటి తీర్పు కూడా అయిపోతుంది. ఈ తెలంగాణకు 42% ఇచ్చినందుకు లీగల్ శాంటిటీ ఏంటి అనేది చెప్పేటటువంటి అవకాశం కోర్టుకు కలుగుతుందేమో అనేది నేను భావిస్తున్నాను. అంటే నిన్న స్టే అడిగారు, స్టే ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు ఏమైనా స్టే ఇచ్చే అవకాశం ఉందా? తీర్పు వచ్చే అవకాశం ఉందా ఈరోజు? అసలు ఇలా ఈరోజు ఇంకా స్టేలు ఇవ్వడం జరగదండి. ఇందులో ఇంటర్ఫియర్ కారు. ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్ అయినాక ఏ కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కావు. గతంలో ఎలక్షన్కి ముందే అంటే నోటిఫికేషన్కి ముందే పిటిషన్ వచ్చింది కాబట్టి మేము విచారిస్తామని హైకోర్టు చెప్పింది కదా. పిటిషన్ కన్నా ముందు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందు వచ్చినప్పుడు విచారించవచ్చు కానీ స్టేలు ఇవ్వరు. ఎన్నికలకు మాత్రం ఎలాంటి అడ్డంకి లేదంటారు. ఎన్నికలను నిలుపుదల చేయరు. ప్రభుత్వ జీవోని కొట్టేయరు, రద్దు చేయరు. ఫస్ట్ ఎన్నికలను నిలుపుదల చేయాలంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయట్లేదు. ఆల్రెడీ జీవోని ఛాలెంజ్ చేసింది, అది పెండింగ్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ జీవో అనేది కాదు కదా, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు ఆమోద్ చేసి మళ్ళీ గవర్నర్కి పంపించింది. గవర్నర్ దగ్గర ఇలా పెండింగ్ ఉండడం వల్ల బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఉభయ సభలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారు నిండు మనసుతోని ఏకగ్రీవంగా ఆమోదించిండ్రు బీసీ బిల్లును. ఆమోదించిన మీదటనే అక్కడికి వెళ్ళింది గవర్నర్ గారి దగ్గరికి. గవర్నర్ గారు ఆ బిల్లును ఆమోదం చేయాలి. అది పెండింగ్ ఉన్నందుకు ఆమోదం పొందినటువంటి అంశం ఇక్కడ ఎత్తినప్పుడు సింఘ్వి గారు చెప్పింది ఒకటేంటంటే గవర్నర్ గారి దగ్గర హోల్డ్ చేసి పెడితే బిల్స్ని అది ఆమోదం పొందినట్టే అని చెప్పి డీమ్డ్ టు బి అసెంట్ గివెన్ బై ది గవర్నర్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అది అందరికి తెలిసిన విషయమే. నిన్నటి నుండి అది మనం చెప్తా ఉన్నాం. సో తమిళనాడు అసలు ఎప్పుడైనా ఆ విధంగా ఆ బిల్లు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఛాలెంజ్ చేసిన సైటేషన్స్ ఉన్నాయా? ఆ సమయంలో ఏం జరిగిందో ఎలాంటి ప్రశ్న వేయలేదు. మళ్ళీ ఏజీయా మొదట ఇప్పుడు వాదనలు వినిపించేది ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాలి. ఒకసారి ఎప్పుడైనా ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సంబంధించి పిటిషన్స్ కానీ ఇట్లా ఛాలెంజ్ చేశారు అసలు? ఎక్స్ట్రాడినరీ సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా? రిజర్వేషన్ సంబంధించి 2018లో కూడా జరిగింది. 2018లో ఎన్నికల వ్యవహారంలో ఎన్నికల కమిషన్కి సంబంధించి హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని చెప్పి గతంలో వ్యాఖ్యానించారు కదా. ఇచ్చారు.
గతంలో ఏమైందంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లో లోపాలు ఉన్నాయంటూ కోర్టుకు రావడం జరిగింది. అప్పుడు కూడా ఎలక్షన్ ప్రాసెస్ జరిగినాక వస్తే నోటిఫికేషన్ వచ్చినాక ఇవ్వలేదు, స్టే ఇవ్వలేదు కోర్టులు. కానీ 2018లో ఈ రిజర్వేషన్ పాలసీని ఛాలెంజ్ చేస్తే కోర్టు రిజర్వేషన్ పాలసీని అది తప్పు అని చెప్పడం జరిగింది. అయితే రిజర్వేషన్ పాలసీని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ రిజర్వేషన్ ఎక్కువ వచ్చింది అనేది చెప్పలేదు ఈ రిట్ పిటిషన్లో. ఈ ఏరియా ఈ జిల్లాలో ఇంత ఎక్కువ ఇచ్చారు రిజర్వేషన్, ఈ జిల్లాలో ఇంత ఎక్కువ ఇచ్చారు అని స్పెసిఫిక్గా ఎక్కడ చెప్పలేదు. ఎలా ఉండబోతుంది మరి ఎలక్షన్ కంటిన్యూ అవుతాయి, ఎన్నికలు జరుగుతాయి. మేము విశ్వసిస్తున్నాం. కోర్టు వారు ఎలాంటి అభ్యంతరాలు చెప్పరు, ఎలాంటి స్టే ఇయ్యరు, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అంటే ఇంటిని ఆర్డర్స్ స్టే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అని చెప్పి మేము కూడా అనేక అంశాలని తీసుకొని వస్తున్నారు కదా. ఎన్ని అంశాలు తీసుకొచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక దాని మీద స్టే ఇవ్వరు. సురేష్, ఎన్నికల ప్రక్రియ ఆగినప్పుడు ఈ రోజు అవును, నిన్న రిట్ పిటిషన్ ఉంది, అడ్మిట్ కావాలి, నోటీసులు కావాలి, అవన్నీ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఒకవేళ డిస్మిసే కావాలి, అది కూడా జరుగుతుంది. రిట్ పిటిషన్ని డిస్మిస్ చేయమని కూడా అడుగుతారు గవర్నమెంట్, ఏజీ గారు అడుగుతారు, మళ్ళీ మమ్మల్ని మేమందరం అడుగుతాం. అయిపోయింది స్టేజ్, జీవో అయిపోయింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, షెడ్యూల్ వచ్చింది, తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్ అయింది, నామినేషన్స్ వేసింది ఇవాళ చాలామంది. గతంలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగినా కూడా సంవత్సరం తర్వాత రిజర్వేషన్ ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం అయిపోయింది, వాటిలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు, ఆగటానికి అవకాశం లేనప్పుడు ఈ రోజు జరిగే వాదనలో తేలేదేంటి? జరిగినాయి, రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చారు, అయినాక కూడా ఎన్నికలు జరిగినాక ఎన్నికలు చెల్లనేరు అనేది రద్దు చేయడం జరిగింది. ఎక్కడ వరకు రిజర్వేషన్ ఎక్సెస్ ఎక్కడ అయితే ఇక్కడ జరిగింది ఏంటిది? ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత మీరు అది అడిగిన ఆగండి, మీరు దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఎంపీరికల్ సర్వే జరిగింది, అక్కడ జరగాలి బస్ అంతే. ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత కోర్టులో జోక్యం చేసుకోవని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ విచారణ జరుగుతుంది కదా, మరి వీళ్ళు జీవో ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం కూడా ఎవరైనా పిటిషన్ ఇస్తే వింటారు, స్టే ఇవ్వమంటే ఇవ్వరు, ఇవ్వడానికి ఉండదు. అది ఇప్పుడు కోర్టుకు వచ్చి ఎవరు బాధ చెప్పుకున్నా వింటారు, ఏం ఆర్డర్ ఇవ్వాలో ఏమి ఇవ్వద్దు అనేది వారికి తెలుసు. వాళ్ళు అదేవిధంగా మేము విశ్వసిస్తున్నాం, ఎలాంటి స్టే ఇవ్వరు. అయితే ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. బీసీ సంఘం నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు మంది ఇంప్లీడ్ పిటిషన్ జరిగింది. వాళ్ళ వాదనలు కూడా ఈరోజు వినే అవకాశం ఉంది. రవివర్మ సీనియర్ న్యాయవాది, బెంగళూరులో కర్ణాటకలో బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సమర్థవంతంగా ఆయన వాదనలు వినిపిస్తాడని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆయనను కూడా నియమించుకోవడం జరిగింది. ప్రస్తుతం రవివర్మ వాదనలు హైకోర్టులో వినిపిస్తున్నారు, అడ్వకేట్ జనరల్ కూడా వినిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఏదైతే జీవోని సవాల్ చేశారు తప్ప ఎన్నికల కమిషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎక్కడ కూడా సవాల్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఎన్నికల్లో హైకోర్టు కూడా జోక్యం చేసుకోదు అని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నటువంటి విషయము. మరికొద్ది సేపట్లోనే విచారణ ముగిసిన తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేది చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నిన్నటి నుంచి కూడా. కాబట్టి ఎలక్షన్లకైతే ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు ఇంకా ఉత్కంఠ ఏమీ ఉండదు అని చెప్పేసి కూడా మరికొందరు చెప్తున్నారు. కాబట్టి జీవోని కొట్టివేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ రిజర్వేషన్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఆ రిజర్వేషన్లు ఇప్పటికే కొత్త రిజర్వేషన్ 42% ఏవైతే రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీసుకొచ్చిందో వాటి ద్వారానే ఎన్నికలకు వెళ్ళింది. కాబట్టి మళ్ళీ ఒకవేళ జీవోని కొట్టివేస్తేనే ప్రాబ్లం జరుగుతుంది తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బంది ఎలక్షన్లకు లేదు అని సురేష్, అక్కడ బీసీ సంఘాల నేతలు ఉన్నారా? హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేది మరికొద్ది సేపట్లో తెలుసు. ఒకసారి బీసీ సంఘాల నేతలు చాలా మంది ఉన్నారు, చెప్పండి ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు అత్యున్నత తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో పార్టీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి పార్టీ ఆర్ కృష్ణయ్య మాట్లాడే ప్రయత్నం కూడా చెప్పండి. పిటిషన్ మన హియరింగ్ రాబోతున్నటువంటి పిటిషన్ కి మేమేంటంటే గవర్నమెంట్ తరఫున ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. ఇవాళ ఏంటంటే లేనిపోని కారణాలతో ఏంటంటే అనవసరమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈ ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మనసు ఉంటే మార్గం ఉంటుంది. బీసీలు ఏదైతే కోరుతున్నటువంటి 42% రిజర్వేషన్ ఉందో ఆ మా యొక్క మేము కోరుతున్నాం. మేము ఎవరు తిండి తినడానికి మేము ఇష్టపడట్లేదు. మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి మా జనాభా దాన్ని మేము కోరుకుంటున్నాం.
ఉన్నారు ఒకసారి ప్రారంభమైంది. ఎప్పటి నుండో బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. రిజర్వేషన్ వచ్చింది, ఇప్పుడు ఎట్లా చూస్తారు? పాజిటివ్ మాట్లాడేపటికే వచ్చి మేము చెప్పినట్టే ప్రభుత్వం కూడా పాజిటివ్గా ఆలోచించి మొదటి నుంచి కూడా నేను చెప్పాను. రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది 243 ఆర్టికల్ D6 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ నిర్ణయించే అధికారం ఉందని చెప్పాము. దాని మీద డీప్గా ప్రభుత్వంలో చర్చ జరిగింది. ఆ చర్చ ప్రకారం 243D6 ప్రకారమే జీవో జారీ చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టం చేశారు, జీవో జారీ చేసి దాని జీవోకు అనుగుణంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు తగ్గట్టుగా జనాభా లెక్కలు సేకరించారు, డెడికేషన్ కమిషన్ వేశారు. పర్టికులర్గా ఇదే పర్పస్లో రిజర్వేషన్లు పెంచడానికి అన్ని చర్యలు న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన అన్ని వివిధ ప్రక్రియలన్నిటి కూడా పాటించే జీవో తీశారు. ఈ జీవోకు బలమైనటువంటి పునాదులు, గ్రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కేసు గెలుస్తుంది. ఈ కేసు ప్రకారం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది గెలుస్తుంది. అందరు నామినేషన్ వేయండి. గెలవకపోతే చివరి వరకు పోరాడతాం. సుప్రీంకోర్టు ఎన్ని రోజులు అన్యాయాన్ని భరిస్తాం? ఇన్ని రోజులు అన్యాయం మీద పోరాడినాం, ఇప్పుడు అవమానం మీద పోరాడుతున్నాం. ఈ నోటికాడి ముద్ద లాక్కుంటున్నారు వాళ్ళు. 42% ఇచ్చి కొట్టేస్తే చూస్తూ ఊరుకుంటామా? అంటే పిటిషనర్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాక మళ్ళీ జీవోని ఎందుకు తీసుకొచ్చారు? ఆ జీవో చెల్లదు అని చెప్పేసి కూడా కోర్టు అట్లాంటిది ఏమి ఉండదు. అది చిన్న టెక్నికల్ ప్రాసెస్. ఇప్పుడు మేజర్ అసెంబ్లీ పాస్ అయింది, దేశానికే తెలుసు. సుప్రీంకోర్టు రాజ్యాంగ చట్టం, రాజ్యాంగంలో ప్రొవిజన్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది, ఆర్డినెన్స్ తీసింది, జీవో తీసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, తీసింది. కాబట్టి అది మేజర్ ఆస్పెక్ట్. మూలాల్లో, పునాదుల్లో పవర్ ఉంది కాబట్టి చెల్లుబాటు అవుతారు. సిద్ధాంతకర్తలు, రాజ్యాంగ నిర్మాతలు ఎవరికి రిజర్వేషన్లు పెట్టాలి, ఎవరికి న్యాయం చేయాలి, ఎవరిని పైకి తేవాలని స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పారు. దాని ప్రకారం చెప్తారు. రైతులకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టాలంటే పెట్టొచ్చు. దాని మీద ఇంకా కొద్దిగా స్టడీ చేయాలి. ఇంకొక బలంగా వాదన వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టులో 50% మించి రిజర్వేషన్ ఉందో దాని తీర్పులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాజ్యాంగం దాన్ని ఒక సందర్భంగా చెప్పింది, ఇప్పుడు అది అవుట్డేటెడ్. దానికి మేము చెప్పాం, ఇది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు కూడా విద్యా ఉద్యోగాలకు సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు కూడా విద్యా ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో 50 అన్నది. ఈ రాజకీయ రిజర్వేషన్లలో 50 అనలేదు. ఇది అవుట్డేటెడ్ అని చెప్పింది. మేము చెప్తున్నాం, ఆవేశమే పోరాడుతున్నాం. అంటే రాష్ట్రపతి అయితే ఇప్పటి వరకు అంటే ఉండేది కాదు కదా, ఆయన బీజేపీలో ఉండి అటువంటి చొరవ ఎందుకు తీసుకోలేదు? కరెక్ట్ కాదు. దాన్ని అడిగే క్వశ్చన్స్ వరకే లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి లోపలికి వెళ్ళి ఇంప్లీడ్ అయ్యారు. ఆర్ కృష్ణయ్య కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులో ఇంప్లీడ్ అయ్యారు. తన న్యాయవాది కూడా వాదనలు వినిపించేది ఉంది కాబట్టి లోపలికి వెళ్తున్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే నిన్న దీర్ఘంగా హైకోర్టు జరిగాయి. మొత్తం ముందు పిటిషనర్ల తరపు వాదనలు విన్న తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ ప్రభుత్వం నియమించినటువంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా వాదనలు వినిపించారు. పిటిషన్ల తరపు వాదనలు ఏవైతే అంశాలు లేవనెత్తిరో ఆ అంశాలకు అన్నిటికి కూడా డాక్యుమెంట్తో సహా వివరాలు అందించడం జరిగింది. ఇక్కడ శాస్త్రీయబద్ధంగా కులగణన జరిగింది. 1,00,000 మంది ఇంటింటికి తిరిగి మొత్తం ఎంతమంది ఏ కులంలో జనాభా ఉన్నారనే దానికి సంబంధించి లెక్కలు తీసిన తర్వాతే మొత్తం 56% ఉన్న బీసీలకి 42% పొలిటికల్ రిజర్వేషన్ కల్పిస్తూ జీవోని తీసుకొని రావడం జరిగింది. అసెంబ్లీలో మొత్తం ప్రతిపక్ష సహా చర్చించి గవర్నరు రాష్ట్రపతికి కూడా పంపించడం జరిగిందని చెప్పేసి కూడా కోర్టుకు తెలిపారు. కాబట్టి అక్కడ పెండింగ్ ఉంటే ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తడం జరిగింది. గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించిన తర్వాత 3 నెలల వరకు వేచి చూసి ఒకవేళ గవర్నర్ ఆమోదించకున్నా, రిప్లై ఇవ్వకున్నా అది ఆమోదించినట్టే అవుతుంది అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తు చేసి పిటిషనర్ చెప్పారు. కానీ ఇక్కడ 3 నెలల పిటిషనర్ చెప్తున్న
ఆగస్టు 31న గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించారు. నెల రోజులు కూడా ఆగకుండా మళ్ళీ ప్రత్యేక జీవోని తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఇటు హైకోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. అయితే పిటిషనర్లు కూడా చాలా బలంగా వాదనలు వినిపించారు. బీసీ తీసుకొచ్చారు, కానీ దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా ఒక వ్యక్తి ప్రయోజనం కోసం మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ అన్యాయం చేయకూడదు, మొత్తం గత కొన్ని సంవత్సరాల నుంచి బీసీ రిజర్వేషన్ కోసం అనేక పార్టీలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని కులగణన చేసి మొత్తం లెక్కలన్నీ తీసి ఆ తర్వాత 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ జీవోని కూడా చాలా శాస్త్రీయబద్ధంగా దాని వెనకాల అనేక గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఆర్గ్యుమెంట్స్ అయితే లోపల కొనసాగుతున్నాయి. రైట్ సురేష్, మరికొద్ది సేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. హైకోర్టులో 2వ రోజు వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు ఇంకొన్ని టెక్నికల్ అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నాయి. ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైపోయింది. సో ఇలాంటి సమయంలో సహజంగా ఇప్పటికే ఉన్న ఉన్నత న్యాయస్థానాల తీర్పులు అనుసరించి ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాలు కలగజేసుకోవు అని చెప్తూ ఉన్నారు. సహజంగా అలాంటి వేసే పిటిషనర్స్ కూడా ఎంటర్టైన్ చేయు న్యాయస్థానాలని చెప్తున్నారు. మరి ఈరోజు ఏం జరగబోతోంది? జీవో నెంబర్ 9ని రద్దు చెయ్యాలి అంటూ పిటిషనర్లు కోర్టును అభ్యర్థిస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలి అని కోరారు. నోటిఫికేషన్ జారీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అని కోరారు. కానీ వాటికి న్యాయస్థానం అంగీకరించలేదు. ఇప్పుడు వాదనలు వింటూ ఉన్నారు, 2వ రోజు వాదనలు వింటూ ఉన్నారు. మరి ఈరోజు ఎవరి వాదనలతో న్యాయస్థానం ఏకీభవించే అవకాశం ఉంది? ఒకవేళ పిటిషనర్ తరపు వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తే ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిపోయింది కాబట్టి ఎన్నికలు టెక్నికల్గా ఆగే అవకాశాలు ఉండవు, ఏదైనా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో తప్ప అని అంటూ ఉన్నారు. సో ఇది సాధారణంగా ఆర్డినరీ సిచ్యువేషన్ కిందగా వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని. మరి ఈరోజు వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఎన్నికల ప్రక్రియపై ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు అదే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పిటిషనర్లు, ఇంప్లీడ్ అయిన వాళ్ళు, ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఎంపిరికల్ డేటా ప్రకారమే మేము ఈ ఎన్నికల ప్రక్రియను స్టార్ట్ చేశాము, 42% రిజర్వేషన్లకు జీవో జారీ చేశామని చెప్తున్నారు. అదే సమయంలో తమిళనాడు తీర్పును కూడా ఇక్కడ ఉదాహరిస్తూ ఉన్నారు. ఎక్కడైతే గవర్నర్లు 3 నెలల పాటు ఒక బిల్లు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉంటే దాన్ని డీమ్డ్ కన్సెంట్గా భావించాల్సి ఉంటుంది అనే సైటేషన్ని చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ అలా డీమ్డ్ కన్సెంట్గా భావిస్తే దానికి సంబంధించి నోటిఫై చేశారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. దానికి ఈరోజు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపు న్యాయవాది సమాధానం చెప్పబోతున్నారు. ఇక్కడ ప్రభుత్వం తరపు న్యాయవాది కొన్ని వాదనలను న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చారు. ఏకగ్రీవంగా బిల్లులను ఆమోదించామని, 42% రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను సభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించారు అని. అయితే దీని గురించి పిటిషనర్లు ఇంకొక వాదన తీసుకొస్తున్నారు. ఏకగ్రీవంగా ఆమోదం తెలపడము అంటే మెజార్టీ ప్రజల అభిప్రాయంగా పరిగణించకూడదు అని. కానీ ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం హైకోర్టు ముందు తీసుకొస్తున్న వాదన ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం అంటే మెజార్టీ ప్రజల అభిప్రాయంగానే దీన్ని పరిగణించాలి అని. ఎందుకంటే సభలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తే దాన్ని రాష్ట్ర ప్రజలందరూ లేదా దేశ ప్రజలందరూ ఆమోదించినట్టుగానే భావించాలి. అదే వాదనను ఇప్పుడు హైకోర్టు ముందు కూడా తీసుకొచ్చారు. అంతేకాదు సర్వేపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు అని పిటిషనర్లు అంటూ ఉన్నారు. పిటిషనర్లు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు అని ఏజీ చెప్తున్నారు. సర్వేపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు, పిటిషనర్లు కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు అని ఏజీ న్యాయస్థానం ముందు ఉంచారు. శాస్త్రీయ సర్వే ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాము అని ప్రభుత్వం చెప్తోంది. అదే వాదన న్యాయస్థానం ముందు వినిపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అసెంబ్లీలో అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అదే విషయాన్ని ఏజీ న్యాయస్థానం ముందు తీసుకొచ్చి చెబుతూ ఉన్నారు. కానీ దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పిటిషనర్ల తరపు పిటిషనర్లు చెప్తున్నారు. నిన్న బిగ్ టీవీ
అందుబాటులోకి వచ్చారు. పిటిషనర్తో బిగ్ టీవీ మాట్లాడింది. ఇదే విషయం గురించి పిటిషనర్తో కూడా మాట్లాడితే పిటిషనర్ ఏం చెప్తున్నారంటే సభలో జరిగిన కన్సెంట్ రాజకీయ కారణాలతో జరిగిన కన్సెంట్, కానీ ప్రజల ఆమోదం లేదు, కేవలం రాజకీయ నాయకుల ఆమోదం ఉంది అని పిటిషనర్లు అంటూ ఉన్నారు. ఇటీవల తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి గవర్నర్ తను ఒక బిల్లుపై నిర్ణయం తీసుకోకపోతే, ఒక 3 నెలల లోపల బిల్లుపై నిర్ణయం తీసుకోకపోతే ఆ బిల్లు చట్టంగా మారినట్టుగానే భావించాలి అనే విషయాన్ని కూడా ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు. దాన్నే డీమ్డ్ కన్సెంట్ అని అంటారు. ఆ డీమ్డ్ కన్సెంట్ గురించి కూడా న్యాయస్థానం ఏజీని అడిగింది. మీరు బిల్లును డీమ్డ్ కన్సెంట్గా భావించారా, అందుకు సంబంధించి గెజిట్ చేశారా అంటూ కూడా న్యాయస్థానం అడిగింది. ఇక బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించారా అని ఏజీని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందింది అనే విషయాన్ని ధర్మాసనం ముందు ఉంచారు. కేవలం ఈ బిల్లులు గవర్నర్ దగ్గర మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఆర్డినెన్స్ అండ్ బిల్లులు రెండు కూడా గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. గవర్నర్ దగ్గర నుంచి మళ్ళీ రాష్ట్రపతికి పంపించడంతో అక్కడ పెండింగ్లో ఉంది. మళ్ళీ ఇంకో బిల్ చేసి పంపించారు, అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఆ తర్వాతే 285 సబ్సెక్షన్ ఏకి సవరణలు చేస్తూ జీవోను జారీ చేశారు. ఆ జీవో నెంబర్ 9. ఆ జీవో ఆధారంగానే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఈరోజు నోటిఫికేషన్ విడుదలైపోయింది. ఆ జీవోను రద్దు చేయాలి అని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. అయితే వాదనలు విన్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాము అని న్యాయస్థానం చెప్పింది. నిన్న సుదీర్ఘ వాదనలు వినిపించారు న్యాయస్థానం ముందు. దీంతో ఈ రోజుకి రెండవ రోజు కూడా వాయిదా వేశారు. ఈ రోజు 2:15 రెండవ రోజు వాదనలు ప్రారంభమయ్యాయి. మరి ఇప్పుడు కనిపిస్తున్న ఉత్కంఠ ఒక్కటే, ఏం జరగబోతోంది, ఎవరి వాదనల్లో మెరిట్స్ ఉన్నాయి, ఎవరి వాదనలతో న్యాయస్థానం ఏకీభవించబోతోంది. ఒకవేళ పిటిషనర్ తరపు వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తే, జీవోను కొట్టివేస్తే ఎన్నికల ప్రక్రియ ఆగుతుందా? దీనికి న్యాయవాదులు చెబుతున్న సమాచారం ఏంటి అంటే, ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు, ఎన్నికల ప్రక్రియ ఆగదు అని. అంతేకాకుండా ఇక్కడ పూర్తి డేటా ఆధారంగానే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, జీవో విడుదలైంది. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. 42% రిజర్వేషన్లను పెంచాము అని చెప్తున్నారు. ఇందిరాసాని కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, కొన్ని సందర్భాల్లో, ఎక్స్ట్రాడినరీ సందర్భాల్లో, సోషల్ జస్టిస్ కానీ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన వాటిలో కొన్ని పరిమితులకు లోబడి రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకోవచ్చు అని చెప్పింది. అవన్నీ కూడా ఇక్కడ మీట్ అవుతూ ఉన్నాయి. వాటిని సంతృప్తి పరుస్తూ ఉన్నారు. ఆ రూల్స్ అన్ని కూడా ఇక్కడ సంతృప్తి పరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుకి విఘాతం కలిగించే అవకాశం లేదు అని హైకోర్టుకు చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, కొద్దిసేపటి క్రితమే రెండవ రోజు వాదనలు ప్రారంభమయ్యాయి. సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం అంటే దాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏకగ్రీవంగా భావించాలి అని ఏజీ న్యాయస్థానం ముందు ఉంచారు. నిన్న మనం చూసాం, కొంతమంది మంత్రులు కూడా న్యాయస్థానానికి హాజరయ్యారు. ఈరోజు కూడా కొంతమంది మంత్రులు న్యాయస్థానానికి వచ్చారు. ఆర్ కృష్ణయ్య కూడా కొద్దిసేపటి క్రితం న్యాయస్థానం దగ్గరికి వచ్చారు. ఆయన కూడా ఇందులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా ఎన్నికలు జరిపించాలని, ఇందులో ఎటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలకు విఘాతం కలిగే విధంగా ఎటువంటి ప్రక్రియ చోటు చేసుకోలేదు అని, అంతా సవ్యంగానే జరుగుతోంది అనే వాదనలను హైకోర్టు ముందు వినిపిస్తూ ఉన్నారు. కానీ పిటిషనర్లు వినిపిస్తున్న వాదనలు మాత్రం వేరే రకంగా ఉన్నాయి. పిటిషనర్లతో నిన్న బిగ్ టీవీ మాట్లాడినప్పుడు జనరల్ కేటగిరీ వారికి ఇందులో అన్యాయం జరుగుతోంది అనే వాదనను తీసుకొచ్చారు. సో జనరల్ కేటగిరీ వారికి అన్యాయం జరుగుతుందనే వాదనను తీసుకుని వచ్చి బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి శాస్త్రీయ పద్ధతులను ప్రభుత్వం అనుసరించలేదు అనే వాదనను హైకోర్టు ముందుకు తీసుకువెళ్లి వినిపిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఏం జరగబోతోంది? టెక్నికల్గా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు న్యాయస్థానాలు ఆ ఎన్నికల ప్రక్రియను ఎక్స్ట్రాడినరీ సందర్భాల్లో తప్ప, అసాధారణమైన పరిస్థితులు ఉంటే తప్ప సహజంగా న్యాయస్థానాలు కలగజేసుకునే అవకాశం లేదు, వాటిని ఆపే అవకాశం లేదు. అలాంటి ప్రెసిడెంట్స్ కూడా లేవు, సైటేషన్స్ లేవు. మరి ఇక్కడ అలాంటి అసాధారణ పరిస్థితులు ఉన్నాయా అంటే మేము అన్ని సవ్యంగానే చేసామని చెప్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ వేయడం దగ్గర నుంచి, సర్వే చేయడం దగ్గర నుంచి, ఆ తర్వాత జియో జారీ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా మేము సమగ్ర సర్వే చేశామని చెప్తున్నారు.
ఆ డెడికేటెడ్ కమిషన్లో బీసీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకున్నాము. ఆ డేటాను అసెంబ్లీ ముందు ఉంచాము, చర్చించాము, ప్రస్తుతం ఆ డేటాను కోర్టు ముందు కూడా ఉంచాము. అంతా సవ్యంగా జరిగింది అని న్యాయవాదులు తమ వాదనను కోర్టు ముందు ఉంచుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ జీవోకు సంబంధించి కోర్టు ఎవరి వాదనతో, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎవరి వాదనతో ఏకీభవించబోతోంది? ఒకవేళ పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తే ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియ ఆగే అవకాశం ఉంటుందా? లేదు ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయింది కాబట్టి ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియలో మేము కలగజేసుకోలేము అని ఒకవేళ కోర్టు అభిప్రాయపడితే, అటువంటి తీర్పిస్తే నెక్స్ట్ ఉండే ఆప్షన్ ఏంటి? మళ్ళీ హైకోర్టుకు వెళ్ళే ఆప్షన్ ఉంటుందా? ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం కనిపిస్తుంది. నిన్న జరిగినట్టుగానే ఈరోజు కూడా వాదనలు, చాలా వాడివేడి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. శాస్త్రీయంగా జరగలేదు అని పిటిషనర్లు అంటూ ఉంటే అంతా శాస్త్రీయంగానే జరిగింది అని ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆర్ కృష్ణయ్య కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యారు. మరికొంతమంది బీసీ సంఘాల నుంచి ఇంప్లీడ్ అయ్యారు. ఇంప్లీడ్ అయిన న్యాయవాదులు అందరూ కూడా వినిపిస్తున్న వాదనలు ఒకటే, అంతా శాస్త్రీయంగానే జరిగింది, ఎంపిరికల్ డేటా ప్రకారమే ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అశాస్త్రీయంగా ఎన్నికలు జరగడం లేదు అనే వాదనను న్యాయస్థానం ముందు ఉంచుతూ ఉన్నారు. మరి ఏం జరగబోతోంది రెండో రోజు వాదనల్లో? బహుశా ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంటుంది. 5 గంటలకల్లా వాదనలన్నీ పూర్తయిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగబోతోంది? ఎవరి వాదనల్లో ఉన్న మెరిట్స్ ఆధారంగా ఎవరి వాదనలతో కోర్టు ఏకీభవించే అవకాశం ఉందో మనం చూడాలి. ఈ కేసులో ఇప్పటికే పిటిషనర్లు ముందు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కానీ మీ పంచాయతీ హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పడంతో పంచాయతీ హైకోర్టుకు వచ్చేసింది. నిన్న హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైపోయింది. 2 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 23, అక్టోబర్ 27న 2 విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఈ రోజు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అనే ఉత్కంఠ మాత్రం కనిపిస్తుంది. హైకోర్టులో జరుగుతున్న తీర్పుకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ను మీకు అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. న్యాయవాదులతో బిగ్ టీవీ మాట్లాడుతూ ఉంది. అంతేకాదు హైకోర్టు దగ్గర, గేట్ దగ్గర, హైకోర్టు దగ్గరే మా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని హైకోర్టులో ఏ తరపు న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపిస్తున్నారు, మినిట్ టు మినిట్ జనాల్లో కలుగుతున్న ఉత్కంఠను తీర్చడానికి మా ప్రతినిధులు సమగ్ర సమాచారాన్ని అందించడానికి హైకోర్టు దగ్గరే ఉన్నారు. హైకోర్టులో వాదనలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అదే సందర్భంలో తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠ కనిపిస్తుంది. హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది, ఎన్నికలు జరుగుతాయా ఆగుతాయా అనే ఉత్కంఠ కనిపిస్తుంది. కొంతమంది న్యాయవాదులు అంటూ ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో బహుశా ఎన్నికల ప్రక్రియ ఆగే అవకాశం లేదు అని. కానీ ఎక్స్ట్రాడినరీ పరిస్థితుల్లో ఆగే అవకాశం ఉంటుందని మరికొంతమంది అంటూ ఉన్నారు. సో ఈరోజు ఏం జరగబోతోంది? బహుశా 5 గంటల లోపులోనే హైకోర్టు నుంచి ఒక స్పష్టమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల భౌతవ్యాన్ని హైకోర్టు తేల్చేయబోతుంది. ఈ ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అందుకే మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. న్యాయ విశ్లేషకులతో కూడా మేము మాట్లాడుతున్నాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఈ బులెటిన్ కొనసాగిద్దాం. హైకోర్టు దగ్గర నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు